హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోటోని చూపించి రోహిణి బండారాన్ని ప్రభావతి ముందు బయట పెట్టిన బాలు ట్విస్ట్ అదిరింది. నిజంగానే బాలు రోహిణి ఆడుతున్న నాటకాన్ని బట్టబయలు చేయబోతున్నాడా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. మొత్తానికి రోహిణి అయితే అనుకున్నట్టే మనోజ్ని పెళ్లి చేసుకుంటుంది. కానీ రోహిణిని గోవర్ధన్ అయితే వదిలిపెట్టాడు. ఇక గుడి దగ్గరికైతే గోవర్ధన్ వచ్చేస్తాడు. ఇక గోవర్ధన్ వచ్చి రోహిణికి కాల్ చేస్తాడు. అప్పుడే రోహిణి అయితే, రే నువ్వేం చేస్తావురా, నా పెళ్ళి అయిపోయింది అని రోహిణి అయితే అంటూ ఉంటుంది. నీ పెళ్ళి అయిపోయినా సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు కూడా నువ్వు మోసం చేసావని నేను నిరూపిస్తాను. నేను ఇక్కడే ఉన్నాను అని అంటూ గోవర్ధన్ షాక్ ఇస్తాడు రోహిణికి. అప్పుడే ఇక రోహిణి అయితే ఎందుకు వచ్చావురా ఇక్కడికి అని గోవర్ధన్ని దూరంగా చూస్తుంది. ఎందుకు వచ్చానో తెలీదా కళ్యాణి? నేను ఇప్పుడు నీతో మాట్లాడాలి. మరి నువ్వు నా దగ్గరికి వస్తావా, లేకపోతే నేనే నీ దగ్గరికి రమ్మంటావా? నేను నీ దగ్గరికి వస్తే ఎలా ఉంటుందో నువ్వు ఊహించలేవు కదా అని అంటూ గోవర్ధన్ బెదిరిస్తూ ఉంటాడు రోహిణిని. అప్పుడే రోహిణి ఇక బెదిరిపోతూ పెళ్లి కూతురుకని ఒక రూమ్ ఇచ్చారు, నువ్వు ఆ రూమ్లో ఉండు, నేను వస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. అప్పుడు ఇక గోవర్ధన్ అయితే పెళ్లి కూతురు రూము ఎక్కడ ఉందని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంతలో రోహిణి టెన్షన్ పడుతూ ఉండగా అప్పుడే రోహిణి ఫ్రెండ్ అయితే, ఏంటి పెళ్లి జరిగిపోయిన టెన్షన్ ఏంటి నీకు అని అంటూ ఉంటుంది. టెన్షన్ కాక ఇంకేంటే, ఆ గోవర్ధన్ గాడు వచ్చేశాడు. ఇప్పుడు నిజాన్ని బయట పెడతానని మళ్ళీ బెదిరిస్తున్నాడు. తాళి కట్టినా నేను చేసిన మోసం తెలిస్తే ఊరుకుంటారా ఏంటి? మెడబట్టుకొని బయటికి గెంటేస్తారు అని రోహిణి కంగారు పడుతూ ఉంటుంది. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ప్రకారం చెయ్యి అని అంటూ ఉంటుంది. రోహిణి ఫ్రెండ్ అయితే, నువ్వు ఇచ్చిన ఐడియా చాలా బాగుంది, సరే నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, నేను చేయాల్సింది నేను చేస్తాను అని రోహిణి అయితే తన గదిలోకి అయితే వెళ్తుంది. అలా తన గదిలోకి వెళ్ళిన తరువాత గోవర్ధన్ అయితే ఉంటాడు. ఇక గోవర్ధన్ దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది, రోహిణి అయితే ఎందుకు నువ్వు నాతో ఆడుకుంటున్నావు, ఎందుకు నా జీవితాన్ని నువ్వు ఇలా నాశనం చేయాలని చూస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఎందుకో నీకు తెలీదా కళ్యాణి, నువ్వు నాకు కావాలి, ఇప్పుడైనా నేను రెడీగా ఉన్నాను, లేకపోతే ఇప్పుడు అందరి ముందు నిజాన్ని బయట పెట్టేస్తాను అని అంటూ ఉంటాడు. ఇక ఇంతలో బాలుకి అయితే రోహిణి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అయితే దొరుకుతుంది. రోహిణి ఫ్యామిలీ ఫోటో రోహిణి గదిలోకి బాలు వచ్చినప్పుడు చూస్తాడు. ఇక ఆ ఫోటోని చూసి స్టన్ అయిపోతూ మీనా దగ్గరికి వెళ్తాడు. మీనా కూడా ఆ ఫోటోని చూసి షాక్ అయిపోతూ వెంటనే సుగుణమ్మకి కాల్ చేసి, మీరు రోహిణి వాళ్ళ అమ్మ కదా, అందుకనే కదా రోహిణి గురించి మీరు అలాగా నాకు జాగ్రత్తలు చెప్పింది అని మీనా అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రోహిణి వాళ్ళ అమ్మ అయితే, అవునమ్మా, కానీ మా అమ్మాయి గురించి అసలు నిజం చెప్పకండి అని అంటూ ఉంటే, నిజం చెప్పకుండా ఎలా ఉంటామమ్మా, ఇప్పుడు నిజం తెలిసి చెప్పకపోతే మేము మోసం చేశామని అంటారు, రోహిణి గురించి నిజాన్ని బయట పెడతాము అని మీనా వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడుతూ ఉండగానే ఇక ప్రభావతి అయితే అక్కడికి వస్తుంది. ఏంటే నా కోడలు గురించి ఏం మాట్లాడతావు నువ్వు అని అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది ప్రభావతి. నా కోడలు జోలికి వచ్చి జరిగిన దాన్ని మనసులో పెట్టుకొని దాని మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలనుకుంటే మాత్రం నేను అస్సలు కూడా వదిలిపెట్టను అని ప్రభావతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక బాలు అయితే, నా భార్య మీ రోహిణి గురించి ఏం చెప్తుందో మీకు అసలు తెలుసా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రభావతి అయితే, అసలు నా కోడలు బంగారం, అది మా ఇంటికి రావడం మా అదృష్టం అని పొగుడుతూ ఉంటుంది రోహిణిని. అవును, కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకంట, అలాగే ఆ మనోజ్ గాడికి కలిసొచ్చే కాలానికి రోహిణితో పాటు ఒక కొడుకు కూడా వస్తున్నాడు అని అంటూ బాలు అయితే ప్రభావతికి షాక్ ఇస్తాడు. రే ఏం మాట్లాడుతున్నావురా, పొద్దున్నే తాగున్నావా నువ్వు అని ప్రభావతి అంటూ ఉంటుంది. అమ్మా ప్రభావతమ్మ, నేను చెప్పేది వింటే నాకు కాదు మొత్తెక్కేది, నీకెక్కుతుంది, అప్పుడు మొత్తెక్కి స్పృహ కోల్పోతావు, చూడు ఒకసారి అని రోహిణి ఫ్యామిలీ ఫోటోని చూపిస్తాడు బాలు. ఆ ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి.
నువ్వు నా కోడలు అదృష్ట దేవత వజ్రాల తల్లి కోటీశ్వరరాలు అని ఎలా మురిసిపోయావో, నీ కలలని అన్నీ కూడా తలకిందులు చేసి నీ కోడలు ముందే మొదటి పెళ్లి చేసుకుంది. తనకి ఇదిగో ఈ చింటూగాడే మీ కోడలు కొడుకు అని గుండె పగిలే నిజాన్ని బయట పెడతాడు బాలు. అయితే ఇక బాలు అలాగా నిజాన్ని చెప్పంగానే ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో మనోజ్ అయితే అక్కడికి వస్తాడు. ఇక మనోజ్ రావడంతో, రారా పెళ్లి కొడుక, నీ కోటీశ్వరరాలు భార్య కటిక పేదరాలు అయిపోయింది. అలాగే నీకు ఒక బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది. నీకు 6 ఏళ్ల కొడుకు కూడా వస్తున్నాడు. రోహిణికి ఇది 2వ పెళ్ళి. తను మొదటికి భర్త చనిపోతే నాటకమాడి తనకి కొడుకున్నాడన్న విషయం కూడా దాచిపెట్టి మిమ్మల్ని పెళ్లి చేసుకుంది అని బాలు అంటాడు. అప్పుడే ఇక రోహిణి ఎక్కడుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే ఇంతలో రోహిణి తన ఫ్రెండ్ వేసిన ప్లాన్ ప్రకారం రోహిణి పోలీసుల్ని పిలిపిస్తుంది. పోలీసులు వచ్చి గోవర్ధన్ని అరెస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడే ప్రభావతి అక్కడికి వచ్చేసరికి పోలీసులు వచ్చి గోవర్ధన్ని అరెస్ట్ చేస్తూ ఉండగా రోహిణి అయితే, అత్తయ్య, ఈ నీచుడు నన్ను బలవంతం చెయ్యబోయాడు. నన్ను బలవంతం చేయడానికి ఏవేవో డ్రామాలు ఆడుతున్నాడు. అందుకే పోలీసులకి అప్పచెప్పాను అత్తయ్య అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే చూడండమ్మా, నేనేమీ కావాలని అబద్ధాలు చెప్పడం లేదు. ఈ రోహిణి మిమ్మల్ని మోసం చేస్తుంది అని గోవర్ధన్ అయితే అంటూ ఉంటాడు. ఇన్స్పెక్టర్, ఇంకా తనని ఇక్కడే ఎందుకు ఉంచారు, తీసుకువెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక ప్రభావతి అయితే రోహిణితో అంటూ ఉంటుంది, నిజంగానే నువ్వు ఏ తప్పు చేయలేదా రోహిణి అని అనగానే, లేదత్తయ్య, నేనే తప్పు చెయ్యలేదు అని రోహిణి మంచితనాన్ని నటిస్తుంది. మరి కళ్యాణి తప్పు చేసిందా అని ప్రభావతి అడిగేసరికి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. కళ్యాణి ఎవరత్తయ్య అని అడుగుతూ ఉంటుంది. కళ్యాణి ఎవరా అని చెంప పగలగొట్టి ఫోటోని చూపిస్తుంది. ఎంత మోసం చేశావే, ఎంత దగా చేశావే. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ నాన్న కూతురు పెళ్ళికైనా వస్తాడో, కనీసం మీతో ఫోన్లో మాట్లాడతాడో అని చెప్తూనే ఉన్నారు. కానీ నువ్వు చెప్పిన మాయ మాటలతో నేను ఈరోజు నిన్ను నమ్మి అందరి మాటల్ని కొట్టిపడేసినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు. నీకు ఇది 2వ పెళ్ళి. మొదటి కొడుకును కూడా ఉంచుకొని ఇప్పుడు ఏమీ తెలియని ఒక కన్యలాగా నా కొడుకు పక్కన కూర్చొని తాళి కట్టించుకుంటావా? నీకు ఎంత ధైర్యం అంటూ రోహిణి మీద విరుచుకుపడుతూ ఉంటుంది ప్రభావతి. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.